జనసేనాని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు ప్రక్రియ గురువారం నాడు లాంఛనంగా ప్రారంభించినట్లు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు తెలిపారు. జనసేనాని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు ప్రక్రియ గురువారం లాంఛనంగా ప్రారంభించినట్లు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాలకు యువత పోటెత్తారు. ఈ సందర్భంగా గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం శుభపరిణామం అన్నారు. పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి ఆదుకోవాలనే సంకల్పంతో బీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక పార్టీ జనసేన అన్నారు. ప్రజల సంపద ప్రజలకే చెందాలనే లక్ష్యంతో దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పాలనా విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న మీడియా సోదరులకు మంచి చేయాలనే సంకల్పంతో జర్నలిస్టులకు ప్రత్యేకంగా పోస్టల్ శాఖ ద్వారా బీమా సౌకర్యాన్ని పార్టీలకు అతీతంగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రాజకీయాల ద్వారా మంచి జరగాలనే ఆలోచనను ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఆహ్వానం పలుకుతుందని అన్నారు. క్రియాశీల సభ్యత్వ నమోదు కొరకు 9703149159 నంబర్ ని సంప్రదించి ఇంటి వద్ద సేవలు పొందవచ్చునని తెలిపారు. నంబర్ మరొకసారి 9703149159. ఈ రోజు నుంచి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది 4వ సంవత్సరం. అంటే సభ్యత్వాలు అనేది ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏ ఆశయంతో అయితే పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆ మార్పు అనే పదంతో మొదలుపెట్టాడు. అదేవిధంగా మార్పుని మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచే నేను చూపిస్తాననే ఒక అందాతో పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తకి అనుకోకుండా ఏదైనా ఆపద జరిగితే పార్టీ నుంచి నా వంతుగా నేను వాళ్ళ కుటుంబాన్ని ఎంతో కొంతగా ఆదుకోవాలనే ఒక విశాలమైనటువంటి ఒక మంచి మనసుతో ఈ మెంబర్షిప్ని క్రియాశీల సభ్యత్వం అని చెప్పి పెట్టడమే కాకుండా దానికి ఇన్సూరెన్స్ని లింకప్ చేశారు. వాస్తవంగా ఈ సిస్టమ్ ఏ రాజకీయ పార్టీకి లేదు దేశవ్యాప్తంగా. కొన్ని రాజకీయ పార్టీలు ఏదో వాళ్ళు పెట్టి కొంత వాళ్ళ కార్యకర్తలకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో అనుకోని సంఘటన జరిగేదన్నా మనిషి ఇదైతే 5 lakhs వచ్చే విధంగా, అలానే ఎక్కడైనా కార్యకర్తలు ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయి ఏదన్నా ఇంజురీస్ జరిగితే ఒక 50,000 వచ్చే విధంగా రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో మొదలుపెడితే ఇంతింతే ఒకటింతే అన్న సంధాన ఇవాళ లాస్ట్ టైం 6.5 లక్షల సభ్యత్వాలు చేశాం. ఈసారి దాదాపుగా దానికి డబుల్ చేయాలనే ఒక ఆలోచన. అంటే మేమేదో అది డబుల్ చేస్తూ మేము చేసే కంటే కూడా ప్రజల్లో ఇవాళ అవేర్నెస్ వచ్చింది. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి, నేను కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ సభ్యుడిని అని అనిపించుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు, చదువుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా ఇక్కడ చూస్తుంటారు. మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కూడా ఈసారి మెంబర్షిప్ తీసుకుంటాం. అంటే జనసేన పార్టీ మీద రోజు రోజుకి జనంలో ప్రేమ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ. నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ రకంగా తీర్పిచ్చారో ఆయన నమ్మారు అంతగా. రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా ఏదైతే చెప్పాడో దానికి నమ్మి అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ, మనం రాజకీయాల్లోకి వచ్చేది మంచి చేద్దాం